Hi friends, welcome back to my channel. Today మనం ఒక మొబైల్ రివ్యూ చేస్తున్నాం. That is nothing but iQOO Neo 10R. So if you see here, iQOO Neo 10R. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను and it is 8GB RAM and 256 storage. So approximately with credit card offers and we'll be getting into 27,500 వరకు మనకు ప్రైస్ పడింది. 8GB and 256GB. సో మోస్ట్లీ జస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు అండ్ విల్ సీ సమ్ స్పెసిఫికేషన్స్ యాజ్ వెల్. సో ఇది టైటానియం కలర్. ఓకే, సో కలర్ చూడొచ్చు బ్యాక్ సైడ్. ఇట్ లుక్స్ ది టైటానియం కలర్. ఇంకా వేరే కలర్ కూడా ఉంది లైక్ బ్లూ కలర్, బట్ ఐ థింక్ ఫర్ larger audience ఈ కలర్ నచ్చుతుంది అండ్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ గేమింగ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కైండ్ ఆఫ్ వాళ్ళకి బ్లూ కలర్ నచ్చవచ్చు. బట్ దిస్ ఈస్ ది టైటానియం అండ్ ది ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, విచ్ ఈస్ ది లేటెస్ట్ ప్రాసెసర్ ఇన్ ఎస్ సిరీస్. సో అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఇది. అండ్ మోస్ట్లీ iQOO క్లెయిమ్ చేసేది ఏంటంటే లైక్ దిస్ ఈస్ ద బ్యాటరీ రిలేటెడ్ మొబైల్. లైక్ 6400 mAh బ్యాటరీ ఉంటుంది మనకు. అంత బ్యాటరీ ఉన్నా కూడా యూ కెన్ సీ ద మొబైల్, ఇట్స్ వెరీ స్లిమ్ అండ్ స్లీక్. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు 0.79 సెంటీమీటర్స్ థిక్నెస్ అంతే. సో అంత బ్యాటరీ కెపాసిటీ ఉన్నా కూడా మొబైల్ చాలా స్లిమ్గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది మొబైల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఇది UFS 4.1 స్టోరేజ్ మీద రన్ అవుతుంది. బికాస్ దానివల్ల ఏమవుతుందంటే మనకు రీడ్ అండ్ రైట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ డే టు డే ఆపరేషన్స్ అండ్ మొబైల్ గేమ్స్ ఆడాలన్నా అండ్ మోర్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా మొబైల్లో సపోర్ట్ చేస్తున్నా మనకి ల్యాగ్ ఎక్కడ ఉండదు. ఇది వచ్చేసి 8GB అండ్ 256GB వేరియంట్లో ఉంటుంది. అదే మనం 8GB అండ్ 126GB వేరియంట్ ఇంకోటి ఉంది, దాంట్లో మనకి UFS 3.1 స్టోరేజ్ ఇస్తారు. సో కంపేర్ టు దిస్ అది కొంచెం స్లోగా ఉండొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ దిస్ మొబైల్ iQOO Neo 10R, సో బెటర్ టేకింగ్ 256GB, ఎందుకంటే లైక్ మనకు స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ఫొటోస్ ఎక్కువ తీసుకోవచ్చు. బికాస్ దీనికి కెమెరా కూడా 2 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అండ్ వన్ సెల్ఫీ కెమెరా. సో బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి మనకు సోనీ IMX వచ్చేసి స్టెబిలైజేషన్ ఇస్తుంది, అది 50 మెగాపిక్సెల్ ఉంది. అండ్ ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. సో అల్ట్రా వైడ్ ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకొస్తుంది ఇట్లా. అండ్ సెల్ఫీ వచ్చేసి లైక్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, లైక్ విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే బెటర్ అని చెప్పాను, బట్ ఇట్స్ గుడ్ కంపేర్ టు 16 మెగాపిక్సెల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే IP65 రేటింగ్. అంటే లైక్ ఫుల్ వాటర్ అయితే కాదు కానీ బట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ లాగానే. బట్ మనం రేటింగ్ ఉంది కదా అని చెప్పేసి మనం వాటర్లో పెట్టి మొబైల్ వర్క్ అవుతుందా లేదా అలా చూసే కంటే ఇట్స్ లైక్ వాళ్ళు ఒకటి జస్ట్ ఒక సర్టిఫికేషన్ లాగా ఇచ్చారు, విచ్ ఇస్ IP65. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ బాక్స్ మనకు చార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ చాలా వరకు కంపెనీస్ ఈ ప్రైస్ రేంజ్ లో మనకు చార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ దీంట్లో ఏంటంటే ఇఫ్ యూ సీ ద బాక్స్ కంటెంట్ మనకు కేస్ కూడా ప్రొవైడ్ చేశారు మొబైల్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ ది కేస్ వీ హ్యావ్ ది చార్జర్ విచ్ ఈస్ 80 వాట్ చార్జర్. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆల్మోస్ట్ అవుతుంది. లైక్ ఆల్మోస్ట్ 100% మనకు అవ్వాలంటే అట్లీస్ట్ 45 minutes to 1 hour లో మనకు 100% ఛార్జింగ్ అయిపోతుంది. బట్ స్టిల్ మన బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6400 mAh కాబట్టి ఆల్మోస్ట్ ఫర్ నార్మల్ యూజర్స్ అయితే 2 days కంటే ఎక్కువ వస్తుంది. హెవీ గేమర్స్ అండ్ హెవీ యూజర్స్ యూట్యూబ్ ఎక్కువ కంటెంట్ చూడడం అండ్ మూవీస్ చూడడం వాళ్ళకైతే అట్లీస్ట్ 1 day అయితే కంపల్సరీ ఉంటుంది. నార్మల్ యూజర్స్ అయితే 2 days and 3 days కూడా ఉండొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు Type-C to Type-A కేబుల్ ఇచ్చారు, విచ్ ఈస్ ఆల్సో బెస్ట్. Type-C to Type-A కేబుల్ ఇచ్చారు. అండ్ ఇంకా ఈ బాక్స్ లో మనకు సిమ్ ఇజెక్టర్ టూల్ ఒకటి ఇచ్చారు, సిమ్ ఇజెక్టర్ టూల్. ఓకే, అండ్ సో దీస్ ఆర్ మోస్ట్లీ ది స్పెసిఫికేషన్స్. అండ్ మనకు ఏంటంటే డిస్ప్లే స్క్రీన్ వచ్చి కూడా లైక్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ప్లే. లైక్ మనకు ఆల్మోస్ట్ 1.5K రిజల్యూషన్ అండ్ 144 Hz AMOLED డిస్ప్లే ఇచ్చారు. అంటే లైక్ మనకు మొబైల్ చాలా స్మూత్ గా ఉంటుంది, లైక్ ఎక్కడ మనకి ల్యాగ్ అలాంటిది అనిపించదు. సో జస్ట్ నేను మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తాను. You can see iQOO 5G mobile, and as per the company claims, like chala 5G brands kuda they have added in this. So I think most of the 5G bands are supported in this mobile.
సో మొబైల్ కూడా ఇట్స్ ఆన్ అండ్ ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ ది అన్బాక్సింగ్ అండ్ ఆల్సో మనం ఇంకేమైనా కంటెంట్స్ చూడాలనుకుంటే ఇట్స్ టేక్ సమ్ టైమ్ బట్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఈజ్ లైక్ మొబైల్ చాలా స్లిమ్ గా ఉంది అండ్ కెమెరాస్ ఆర్ గుడ్, స్పీకర్ కూడా చాలా బాగుంది అండ్ టైప్ సి కేబుల్ ఇచ్చారు మనకి ఛార్జింగ్ కి అండ్ యూఎఫ్ఎస్ 4.1 సపోర్ట్ ఉంది కాబట్టి మొబైల్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఎక్కడ మనకు లాగ్ అవ్వదు. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసేది ఏంటంటే లైక్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ 15 అండ్ ఫన్ టచ్ ఓఎస్ 15 తో వస్తుంది. సో ఇట్స్ లైక్ లేటెస్ట్ మొబైల్. సో if you're willing to purchase like a very good mobile under the 30,000 price bracket lo, ఇది చాలా బెస్ట్ మొబైల్ అని సజెస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.